అపోస్తల కార్యం 10:38లో అది ఏదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను అనున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉంటేనే గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దైవ కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు కలిగి ఉన్నటువంటి గుణలక్షణాన్ని మనం చూస్తే, మేలు చేయుచు అపవాది చేత పీడింపబడుతున్న వారందరిని విడిపించుకుంటూ స్వస్థపరచుచు సంచరించినట్లుగా రాయబడి ఉంది. కనుక మరి దేవుని పిల్లలమైనటువంటి మనము, దేవుని యొక్క రక్తంలో కడగబడినటువంటి మనము, దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా ఉన్నటువంటి మనము కూడా ఇతరులకు మేలు చేయాలి. ఎందుకు మేలు చేయాలయ్యా అంటే, మనం చేస్తున్నటువంటి మేలుల ద్వారా అనేక మంది అపవాది చెరలో నుండి విడిపించబడతారు.